డాక్టర్ గారు, అంతకుముందు స్టెంట్స్ అంటే అవి చాలా ఖరీదైనవిగా ఉండేది, మనం ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం పరిస్థితి ఎలా మారింది? సో భారత్లో స్టెంట్స్ యొక్క తయారీ అదే రకంగా వాటి యొక్క క్వాలిటీ ఏ రకంగా ఉంది, దీంతో ఈ ప్రైస్ అనేది రిడక్షన్ ఎట్లా జరిగింది? సో ఆర్ వి ఎక్స్పోర్టింగ్ టు ది అదర్ కంట్రీస్? స్టెంట్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఏవి వాడితే బాగుంటుంది? సో స్టెంట్స్ ఇదివరకు ఉన్న స్టెంట్స్ చూస్తే ముందు బేర్ మెటల్ స్టెంట్స్ అండ్ డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ అనేవి. బేర్ మెటల్ స్టెంట్స్ అంటే ఉట్టి మెటల్ ఉంది, దాంట్లో ఎటువంటి డ్రగ్ లేదు, ఎటువంటి కోటింగ్ ఏం లేవు. బేర్ మెటల్ స్టెంట్స్ ఇప్పుడు మనం వాడట్లేదు, అవి అవైలబుల్గా లేవు. ఇప్పుడు అవైలబుల్గా ఉండే స్టెంట్స్ అన్నీ డ్రగ్ కోటెడ్ స్టెంట్సే. ఆ డ్రగ్ కోటెడ్ స్టెంట్స్లో కూడా మేడ్ ఇన్ ఇండియా, మేడ్ అవుట్ సైడ్ ఇండియా, 2 బ్రాడ్ కేటగిరీస్గా మనం చూసుకోవచ్చు. సో ఇండియాలో కూడా ఎటువంటి క్వాలిటీలో ప్రాబ్లం లేకుండా అదర్ కంట్రీస్తో ధీటుగానే మనం స్టెంట్స్ తయారీ చేస్తున్నాం అండ్ అవంతే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఆ స్టెంట్స్లో ఒక డ్రగ్ కోటింగ్ ఉంటుంది, ఆ డ్రగ్ మారుతూ ఉంటుంది, వేరే వేరే డ్రగ్స్ మనం వాడుతూ ఉంటాం. కొత్త రకం స్టెంట్స్ కూడా వచ్చాయి, వీటిల్లో మెటల్ లేకుండా ఒక ప్లాంట్ బేస్డ్ మెటీరియల్తో మనం యూజ్ చేసే స్టెంట్స్ ఉన్నాయి. వీటిని బయో రిజార్బబుల్ స్కాఫోల్డ్స్ ఆర్ అబ్జార్బింగ్ స్టెంట్స్ అంటాము. అవి కూడా ఈ మధ్య అవైలబుల్గా ఉన్నాయి. సో స్టెంట్స్లో ఆల్మోస్ట్ అన్ని మార్జినల్ డిఫరెన్సే ఉంది. మెటల్ మారుతుంది, మెటల్ థిక్నెస్ మారుతుంది, డ్రగ్ మారుతుంటుంది, బట్ పనితీరులో అన్ని స్టెంట్స్ ఒకటే ఉన్నాయి. మేడ్ ఇన్ ఇండియా ఆర్ మేడ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా పనితీరులో పెద్దగా డిఫరెన్స్ లేదు, బట్ స్టెంట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఒకటే తీరుగా పనిచేస్తున్నాయి. మీరు అన్నమాట వాస్తవమే. కాస్ట్ ఇదివరకు చాలా హైగా ఉండేది. ఇదివరకు స్టెంట్ ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 1.5 నుంచి 2 lakhs వరకు కాస్ట్ అయ్యేది. ఇప్పుడు ఉన్న స్టెంట్స్ మనకి 23,000 నుంచి 40,000 వరకు మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల కూడా పెరిగింది అండ్ ఈక్వల్లీ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్ ద్వారా కూడా స్టెంట్ కాస్ట్ తగ్గింది. ఈరోజు దొరికే స్టెంట్స్ మనకి 25,000 నుంచి 40,000 వరకు ఖర్చులు ఉన్నాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.